16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు ఎంత గట్టి వాళ్ళైనప్పటికీ, ప్రత్యర్థులు తలుచుకుంటే ఏమైనా చేస్తారన్నప్పటికీ, అయినా సరే పైన దేవుణ్ణి, కింద ప్రజల్ని నమ్ముతానని ముందుకు వెళ్ళు. ఈ రోజు ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ఒకరు ముగ్గురయ్యారు. ముగ్గురు మళ్ళీ వారి కుటుంబ సభ్యులు సహాయం తీసుకుంటున్నారు. తల్లి, చెల్లిని అందరిని దూరం చేసినారు. ముగ్గురు ఒకటైపోయారు. సెంట్రల్ ఒకటైపోయింది. స్టేట్ ఒకటైపోయింది. అందరూ ఒకటైపోయినప్పటికీ ఒకడు ఒంటరిగా వెళ్తున్నాడంటే అతడి ధైర్యం ఏంటి? అతడి ధైర్యం ఏంటి? అతను నమ్మినటువంటి అతని కార్యకర్తలు. ఈరోజు ఆ కార్యకర్తలు అతను నమ్మాడు. అతన్ని వాళ్ళు నమ్మారు. ఈసారి కూడా తమరు గెలిచినట్టని మీరు అనుకుంటున్నారు. 11:45 నుంచి రాత్రి 2 వరకు జరిగిన ఓటింగ్‌లో ఆంతర్యం ఏంటంటూ పరకాల ప్రభాకర్ తీసినటువంటి 'ది వైర్', 'ది వైర్' పుస్తకం గురించి ఏం మాట్లాడుకుందాం అధ్యక్ష? అంటే సాయంత్రం 6 నుంచి కళ్ళు పెట్టాల్సినటువంటి 3500 బూతుల్లో కళ్ళు పెట్టి తాళాలేసినారా? తాళాలేసించాడు కెమెరాలు పెట్టినారా? కెమెరాలు పెట్టిన దగ్గర టోకెన్స్ ఇచ్చినారా? టోకెన్స్ ముందు నుంచి ఇచ్చినారా? వెనక నుంచి ఇచ్చినారా? ఆ టోకెన్స్ దగ్గర పెట్టుకున్నారా? వచ్చిన వాళ్ళ ఫోటోలు తీసినారా? 6 నుంచి 2 వరకు వాష్‌రూమ్‌కి కూడా పోలేదా అధ్యక్ష? పాపం షుగరు, బీపీ ఉన్నోళ్ళు 9 కల్లా తినేయాలి కదా! అంటే లైన్‌లో కూర్చున్నారా? పడుకున్నారా? కుర్చీలేసుకున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తుంటే అబ్బా! మా జగనన్న మళ్ళీ కూడా ఓడిపోలేదు. మళ్ళీ కూడా ఓడిపోలేదు. వాళ్ళేదో గెలిచినారు. తిమ్మిని బమ్మెని చేసి పోలీసుల్ని దగ్గర పెట్టుకొని ఏదో చేసేసినారు. అంటే ముగ్గురు కలిసినా ఈ రోజుకి జగన్ గారిని ఓడించలేదు. అంటే అంత గట్టిగా కార్యకర్తలు నిలబడ్డారని మీకు కూడా తెలుసు. దివాయిర్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలీదు. ఏమన్నా ఓడిపోయినాడేమో మా జగనన్న అనుకుంటున్నారు. ఓడిపోలేదు. జగనన్నతో దొంగ ఓట్లు వాళ్ళు అవతలోళ్ళు యేసుకుంటేనే జగనన్నని ఓడించగలిగినారు. ఇట్లాంటి వ్యక్తి ఒంటరిగా అంతమందిని ఎదుర్కొన్న వ్యక్తి అతని సైన్యాన్ని చూసే ధైర్యమే కదా! అతని సైన్యం ఉన్నారనే ధైర్యం కదా! ఆ సైన్యాన్ని గురించి, ఆ సైన్యం ఇంట్లో ఆడబిడ్డల గురించి, ఆ కార్యకర్తల గురించి మీరు మాట్లాడే ధోరణి ఇదేనా? ఇదేనా మీ అనుభవం? ఇదేనా మీ జర్నలిజం? సో, మీరు కూడా ఓపెన్‌గా చెప్పండి. మీరు ఏబీఎన్నా? సీబీఎన్నా? ఏబీఎన్నా? సీబీఎన్నా? మాట్లాడుకుందామా? ఏబీఎన్ అయితే మంచి జర్నలిస్ట్‌గా పనిచేయాల. సీబీఎన్ అయితే చెక్కభజన చేయాల. సీబీఎన్ అయితే చెక్కభజన చేయాల. టీ5 నాయుడు గారు చెప్తుంటారు చూడండి. మేము ఓపెన్‌గా టీడీపీ ఏముంది దాంట్లో అబద్ధం ఏముంది అంటారు కదండీ. మీరు కూడా చెప్పండి మేము ఏబీఎన్ కాదు సీబీఎన్. సీబీఎన్ సైన్యం. ఇంత దారుణమైన మాటలంటే సార్ ఇది నిజంగా కార్యకర్తల్ని మనసు నొచ్చుకునేటటువంటి పదజాలం. అందులోనూ ఆడబిడ్డల్ని కించపరుస్తుండే పదజాలం. ఇది ఆయన మాట్లాడదగినటువంటి మాట కాదు. మాట్లాడదగినటువంటి మాట కాదు. అంటే చంద్రబాబు గారింట్లో సతీమణే ఆడబిడ్డ గాదు. అదే మాదిరిగా జగన్ గారింట్లో సతీమణే ఆడబిడ్డ గాదు. వాళ్ళ కోసం పనిచేసి, వాళ్ళ ఆ స్థాయిలో కూర్చోడానికి కారణమైనటువంటి కార్యకర్తలు ఆ కార్యకర్తల్ని వీరతిలకం దిద్ది బయటికి పంపిస్తే మీరు ఆ స్థాయిలో అక్కడ కూర్చున్నారు. ఆ ఆడబిడ్డల గురించి ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాట భార్యలు కాదు చెల్లెళ్ళు అంటే పెళ్లిళ్ళు చేసి బయటకు పంపించేస్తారు వైసీపీ వారు. అంటే అంత తిక్కలోళ్ళ, అంత అమాయకుల, అంత తెలివైన వాళ్ళ. సో దయచేసి ఇటువంటి పదజాలం వచ్చినప్పుడు వెంటనే డిలీట్ కొట్టుకునేంత సిగ్గు మీరు పడినప్పుడు అదే సిగ్గుతో బయటకొచ్చి పొరపాటున మాట దొర్లింది. ఇది నా ఏబిఎన్ లో రావాల్సింది కాదు. కార్యకర్తల మహిళల గురించి, వారి తాలూకా కుటుంబ సభ్యుల గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది నా వయసుకు తగిన మాట కాదు అంటూ అంబటి రాంబాబు గారు చక్కగా అవతల వాళ్ళు అడగకుండా క్షమాపణ చెప్పి వారి ప్రెస్ మీట్ పెట్టించి నా వయసుకు తగ్గ మాట్లాడు కాదు అంటూ అన్నారు కదా! ఈ వయసుకు తగ్గ మాట అది కాదు. పొరపాటున నా ఛానెల్‌లో దొర్లింది. మాది ఏబిఎన్ఏ, సిబిఎన్ కాదు. మీరంటే వైసీపీ అభిమానులు. మరి మేము ప్రజల అభిమానులం. ప్రజల ఛానెల్ మాది. అంతేగాని ఒక టీడీపీ ఛానెల్, ఒక పచ్చ ఛానెల్, ఒక సిబిఎన్, ఏబిఎన్ కాదు. అంటే కొంత వేరియేషన్ ఉంటది కదండీ! దయచేసి ఇట్లాంటి విషయాల్లో ఒక చదువుకున్న విద్యావంతులు మహిళల గురించి ఇలా దుర్భాషలాడకూడదు అని నా వ్యక్తిగత భావన అండి. ఓకే. థాంక్ యూ మేడం. మీ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.